శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనకి జరగవు అనుకున్న పనులన్నీ కూడాను అమ్మవారి దగ్గర ఇదొక్కటి చేస్తే చాలు, మనకి తప్పకుండా అమ్మ మనకి జరిగే అద్భుతాన్ని చూపిస్తారన్నమాట. ఈ సమాజంలో పేరు, ప్రఖ్యాతులు, గౌరవము అన్నీ కూడా లభించాలంటే, సమాజంలో గౌరవం లభించాలన్నా, జాబ్ రావడం లేదన్నా, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నా సరే, మీరు చేసే ఉద్యోగంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోవాలంటే, లేదంటే మీ బంధాలు దృఢంగా ఉండాలన్నా కూడా, లేదంటే డబ్బు పరంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవాలన్నా, మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మన శరీరంలో నాభి అనేది 7 చక్రాల కేంద్ర బిందువు. నాభి, మణిపూర చక్రం యాక్టివ్గా ఉంటే వారి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మన శరీరంలో పాజిటివ్ వైబ్రేషన్స్ నడుస్తున్నాయంటే అది మన నాభి నుంచి స్టార్ట్ అవుతుంది. మన చిన్నప్పుడు మన నాన్నమ్మలు, అమ్మమ్మలు, తాతలు మన నాభిలో ఆవు నూనె కానీ, కొబ్బరి నూనె కానీ వేసేవారు. మనకప్పుడు తెలియదు. ఎందుకంటే ఇందులో ఆయిల్ ఎందుకు వేయాలంటే మనకి తెలిసేది కాదు. కానీ అలాంటి కేంద్ర బిందువులా ఇలా చేస్తే జీవితంలో పేరు, ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీ నాభిలో కొంచెం పసుపు రాసుకోండి. ఆరోగ్యపరంగా చూస్తే పసుపు యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. మీరు స్నానం చేసిన తర్వాత కొంచెం పసుపును దానిలో కొంచెం వాటర్ని కలిపి లిక్విడ్లా కొంచెం జస్ట్ మీ నాభిలో ఉంచండి. ఇలా చేయడం వల్ల గురు భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. గురు భగవానుడి అనుగ్రహం ఉంటే మనకు సంఘంలో పేరు, ప్రఖ్యాతులు లభిస్తాయి. నాభి దగ్గర ఇలా కొంచెం వాటర్ కలిపిన పసుపు రాయడం వల్ల ఆధ్యాత్మికంగా వికాసం పొందుతాము. ఎప్పుడైతే మీరు ఇలా పసుపును రాసుకోవడం వల్ల మీ శరీరం బ్యాలెన్స్ అవుతుందో పరమాత్ముడితో కనెక్ట్ అవుతారు. అందరూ కూడా ఒక్కసారి ఇలా ప్రయత్నం చేయండి. మనం వేలకు వేలు ఖర్చు చేయడం అవసరం లేదు. జస్ట్ మన ఇంట్లో ఉండే వాటితో మనం చేస్తున్నాం కావున ఒక్కసారి ఇలా ప్రయత్నించి చేయండి. ఇలా ప్రయత్నించి చేయడం వల్ల తప్పేం లేదు కదా. అందరూ ఒకసారి ప్రయత్నం చేయండి. అదేవిధంగా జాబ్ రావడం లేదు, లేదంటే ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నా సరే, ఆఫీస్లో చాలా పాలిటిక్స్ నడుస్తున్నాయా కూడా, మీరు కొత్త జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారు ఒక్కసారి ఊహించుకోండి. మనం చేసే వర్క్ చేయడం వల్ల ఇలా పాలిటిక్స్ నడిపిస్తున్నప్పుడు చాలా హెడ్ఏక్గా ఉంటుందన్నమాట. మనకి ఏ పని కూడా చేయబుద్ధి కాదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయిపోతాము, లేదంటే కొత్త జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. అప్పుడు మీరు కుంకుమ పువ్వు అనేది మీకు స్టోర్స్లో లభిస్తుంది కదా, కొంచెం కుంకుమ పువ్వును తీసుకొని, చాలా తక్కువ తీసుకొని దానిలో కొంచెం వాటర్ని కలిపి మీరు ఏ పర్పస్కి అయితే యూజ్ చేస్తున్నారో అది చెప్పుకోవాలి. నాకు జాబ్ రావాలి, లేకపోతే నేను జాబ్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోవాలి. ఇలా మీ ముందు ఏ కోరుకున్నా సరే, మీ సమస్య ఉన్నా సరే చెప్పుకోవాలన్నమాట. మీ ఇష్ట దైవానికి, మీ కులదైవానికి చెప్పుకోండి. వారాహి అమ్మవారిని కానీ, లేదంటే సాయిబాబా, దుర్గా అమ్మవారు, లేదంటే వెంకటేశ్వర స్వామి కానీ, ఇలా మీ ఇష్టం. మీ ఇష్ట దైవానికి, కులదైవానికి తలుచుకుని మీ యొక్క సమస్యలు చెప్పుకోవాలన్నమాట. ఈ కుంకుమ పువ్వు లిక్విడ్లా చేశారు కదా, అది కొంచెం జస్ట్ మీ నాభిలో అలా టచ్ చేయండి, సరిపోతుంది. ఎవరైతే మనీ కోసం, ఆకర్షణ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారో, అంటే మనం ఏదైనా మాట్లాడినప్పుడు, మీరు బయటికి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అవ్వాలి, మీరే టీం లీడర్గా ఉండి ప్రాజెక్ట్ మేనేజర్గా ఉండాలన్నా, మిమ్మల్ని చూసి ఎదుటి వాళ్ళు ఆకర్షితురాలు అవ్వాలన్నా సరే, మీ భార్యాభర్తల బంధంలో ప్రేమానురాగాలు ఉండాలన్నా సరే, అట్రాక్షన్ అంటే మిమ్మల్ని చూసి ఎదుటి వ్యక్తి ఆకర్షణ అవ్వాలన్నా కూడా, మీరు డబ్బు కోసం కూడా, మీకు డబ్బు అనేది అట్రాక్ట్ అవ్వాలన్నా కూడా మీరు ఏం చేస్తారంటే మల్లెపూల జాస్మిన్ ఆయిల్ కానీ, అత్తరు మనకి లభిస్తుంది. అది ప్యూర్గా ఉంటుందన్నమాట. మనకి జాస్మిన్ ఆయిల్ కానీ, అత్తర్ని కానీ తీసుకోవాలన్నమాట. మీ ఉంగరపు వేలుతో, మీ ఎడమ చేతితో, అంటే కుడి చేతికి ఉంగరం వేలుతో మీ ఎడమ చేతిలో 514 అని రాసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం
మీ నాభిలోకి కొంచెం పెట్టుకోవాలి. అక్కడ మీ మనసులో ఇలా చేసినప్పుడు క్లీం 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 అని జపించండి. మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగింపు చేస్తుంది. మీ అట్రాక్షన్ పవర్ని తీసుకువస్తుందన్నమాట. మనీ కోసం అయితే భగవానుని అనుగ్రహం ఉండాలి. డైలీ అంటే ప్రతిరోజు కూడా మీకు ఆయిల్ అనేది దొరుకుతుంది, మార్కెట్లో దొరుకుతుందన్నమాట. అయితే ఆ ఆయిల్ని ఉంగరం వేలితో మీ ఎడమ చేతితో 520 అని రాసుకున్న తర్వాత మీ నాభిలో కొంచెం రాసుకోండి. అయితే రోజు కూడా ఆ ఆయిల్ మనీ కోసం ఎదురు చూసేవాళ్ళు, అంటే ఆయిల్ యూస్ చేసేవాళ్ళు అట్రాక్షన్ కోసం అయితే చేసుకోవాలన్నమాట. అదే ఆయిల్ పేరు ఏంటంటే జాస్మిన్ ఆయిల్ అన్నమాట. జాస్మిన్ ఆయిల్ని మనం ఈ విధంగా యూస్ చేసుకోవాలి. లక్ష్మీ అమ్మవారి యొక్క మంత్రం శ్రీం 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 శ్రీం. కుబేరుడి యొక్క మంత్రం ధం 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 ధం. మీరు ఇవి చేసినప్పుడు మీకు డబ్బు రావట్లేదంటే, ఇవన్నీ చేసినా కూడా డబ్బు రావట్లేదంటే మనము ఎంతో వర్క్ చేయాలన్నమాట. వర్క్తో పాటు మనం ఎక్స్ట్రాగా ఈ స్విచ్ వర్డ్స్ కానీ ఏంజిల్స్ నెంబర్స్ కానీ మనకి ఒక మార్గాన్ని చూపిస్తాయి. మనం కష్ట సమయంలో ఉన్నప్పుడు మనకి మంచి దారిని చూపిస్తుందన్నమాట. మనకి ఏ దారిలో వెళ్ళాలనేది మనకి చూపిస్తుంది. కావున మనం తప్పకుండా ఈ పరిహారాలన్నీ కూడా మనం చేయాలి. ఈ పరిహారాలన్నీ చేసినా కూడా మాకు ఫలించడం లేదు అనుకునే వాళ్ళు, మీలో ఏ నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసుకోవాలన్నా, నెగిటివ్ థాట్స్ రిమూవ్ చేసుకోవాలన్నా సరే పగులు రాత్రి మీరు ఎప్పుడైనా సరే జపించవచ్చు. శ్రీం 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 అని మంత్రం కానీ, ధం 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 అనే మంత్రం కానీ జపించాలన్నమాట. ఈ సమాజంలో పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు కోరుకునేవారు గంధం ఉంటుంది కదా, చందనం అరగదీసిందైనా పర్వాలేదు, లేదంటే గంధం డబ్బాలు ఉన్నదైనా సరే పర్వాలేదు. గంధాన్ని ఇలా నాభిపైన రాసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న ఉష్ణవులన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఇది చాలా సులభమైన పరిహారం కావున నమ్మకంతో చేయండి. దీనికి కేవలం మనం నమ్మకాన్ని పెట్టుబడిగా పెడుతున్నాం కావున మనం యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నాము. పాజిటివ్గా ఆలోచించడం వల్ల మన కోరికలు అనేవి శీఘ్రంగా నెరవేరుతాయి. మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారాహి అమ్మవారిని తలుచుకొని ఈ యొక్క పరిహారాలు, చిన్న చిన్న సులభమైన పరిహారాలన్నీ కూడా చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.